జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌లో 100కు 100% నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము గత 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. గల్లీ, గల్లీ, ఏరియా, ఏరియా అని తిరుగుతా ఉన్నాం. చూస్తున్నాం. ప్రజల రెస్పాండ్ ఎట్లా ఉందనేది కూడా మేము గ్రహిస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా నవీన్ యాదవ్ ఎందుకు పేరు ఎక్కువ వినిపిస్తుందని చెప్పి మేము అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజల్లో రెస్పాన్స్ బాగుంది. యూత్‌లో ఫాలోయింగ్ బాగుంది. అందరికంటే ముందుగా ఎవరు పిలిచినా వచ్చేటటువంటి యువ నాయకుడు ఆయన. కాబట్టి వారు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పార్టీలకు సంబంధం లేకుండా ఒక యువ నాయకుడిని ఎన్నుకుంటేనే బాగుంటుందన్న ఉద్దేశంతోన వారందరూ రెస్పాండ్ కావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మొన్న జనరల్ ఎలక్షన్‌లో 2023లో నవీన్ యాదవ్ గారికి ఇచ్చింటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే గెలిచేదనే సంకేతాలు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా మేము మా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం, మతాలకు సంబంధం లేకుండా ఏం చేస్తూ ఉన్నారంటే స్త్రీలకు సీమంతాలు జరిపించడము, గర్భిణీ స్త్రీలకు సీమంతాలు జరిపించడము, అదేవిధంగా బీద తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు, బీద పిల్లలకు, ఈ అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో మందికి దాదాపు 400-500 మందిని చదివిపిస్తున్నారు అనేటటువంటిది కూడా రోడ్ల మీద అందరూ చెప్తా ఉన్నారు. మేము పార్టీలకు అతీతంగా చూడడం జరిగింది. ఈ పార్టీ, ఆ పార్టీ అనేది కాదు. సునీతమ్మ కూడా ఎందుకు అంటే ఆమెకు బాధ ఉన్నప్పటికీ ఆమె మహిళ కాబట్టి కొంచెం ముందుకొచ్చి ప్రజల బాగోగులు ఏమిటి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఆమెకు అంత అవగాహన లేదు. మొన్నటి వరకు ఇంటికి పరిమితమైంది. ఎమ్మెల్యే గారి భార్యగానే ఉన్నారు కాబట్టి నవీన్ అన్న దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆయన గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నారు కాబట్టి ఆయనకు 100కు 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. మెజారిటీ ఎంత అనేది మేము ఏం చెప్పలేము కానీ సెట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కదా, అది వచ్చేటువంటి అవకాశం ఈ రోజు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రచారం చేసేటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. సో అందులో ఒకటి సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఏదైనా సానుభూతి అంటే దానికి మీరు చాలా మంచి ప్రశ్న వేసిండ్రు మిత్రమా. సానుభూతి అనే దానికి నేను చెప్తా. గతంలో పాలేరు ఉప ఎన్నిక జరిగినప్పుడు సానుభూతి అనుకుంటే ఆయన తుమ్మల నాగేశ్వరరావు గెలిచేవారు కారు. దుబ్బాకలో తీసుకుంటే సోలిపేట రామలింగారెడ్డి అని ఒక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గారి సతీమణి సునీతమ్మను పెడితే అక్కడ సానుభూతి కూడా వర్కౌట్ కాలేదు. పబ్లిక్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకు మెదక్ జిల్లాలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే పట్లోల కిష్టారెడ్డి నారాయణ కేడు ఎమ్మెల్యే గారు ఉండ్రి, వారు అకారణ మరణం చెందితే దానికి బీఆర్ఎస్ క్యాండిడేట్ ని పెట్టి సానుభూతి అనేది ఏం పని చేయకుండా వాళ్ళు వర్కౌట్ కాలేదు. పబ్లిక్ ఎప్పుడు ఏం చేస్తారంటే ఆ రోజున్న పరిస్థితులు వేరు. అధికార పార్టీ ఏది ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఓటేస్తేనే, ఆ పార్టీకి ఓటేస్తేనే ఏమన్నా కాస్తో కూస్తో అభివృద్ధి జరుగుతుంది, పనులు జరుగుతాయి. అట్లని కాదు కానీ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రకరకాల ఒక్కొక్క ఫ్యాక్టర్ ఉంటది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నవీన్ అన్న ఉన్నాడు, నవీన్ యాదవ్ ఉన్నాడు, ఆయనకు కొంత యూత్ ఫాలోయింగ్ ఉంది. బీద ప్రజలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, రోడ్ల మీద తిరిగేటటువంటి వాళ్ళు, ఫుట్పాత్ వాళ్ళు మొదలుకొని, ఆటో వాళ్ళు అందరూ మొదలుకొని కూడా అన్న అని అర్ధరాత్రి ఏ ఆపద వచ్చి పిలిస్తే కూడా నవీన్ అన్న వస్తాడు, నవీన్ అన్ననే మేము ఓటేస్తామని పార్టీలకు అతీతంగా చెప్తా ఉన్నారు. ఇంకోటి, కొంత అధికార పార్టీకి ఎడ్జి ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. గత ప్రభుత్వంలో కూడా చూసినాం. ఇవన్నీ కోణాలలో పరిశీలించినట్లయితే ఖచ్చితంగా నవీన్ అన్నకు గెలిచే అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. అని ఏమంటారు? ఒక విధంగా మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గెలిపైతే జూబ్లీ హిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ భవిష్యత్తు అంటే ఇప్పటి వరకు నా నోటిఫికేషన్ రాకముందు కూడా కొన్ని వందల కోట్లను అభివృద్ధి పథకాలు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, గడ్డం వివేక్ వెంకటస్వామి కానీ, తుమ్మల గారు కానీ, వీళ్ళందరూ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉండి కాంగ్రెస్ పార్టీ తరపుని, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు ప్రతినిధులుగా వండుకుంటూ ఎన్నో డెవలప్మెంట్ ఇప్పుడు చెప్పేటటువంటి ప్రజలు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమైతే నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో 100కు 100% నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము గత 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. గల్లీ, గల్లీ, ఏరియా, ఏరియా అని తిరుగుతూ ఉన్నాం. చూస్తున్నాం. ప్రజల రెస్పాండ్ ఎట్లా ఉందనేది కూడా మేము గ్రహిస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా నవీన్ యాదవ్ ఎందుకు పేరు ఎక్కువ వినిపిస్తుందని చెప్పి మేము అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజల్లో రెస్పాన్స్ బాగుంది, యూత్‌లో ఫాలోయింగ్ బాగుంది. అందరికంటే ముందుగా ఎవరు పిలిచినా వచ్చేటటువంటి యువ నాయకుడు ఆయన. కాబట్టి వారు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పార్టీలకు సంబంధం లేకుండా ఒక యువ నాయకుడిని ఎన్నుకుంటేనే బాగుంటుందన్న ఉద్దేశంతోన వారందరూ రెస్పాండ్ కావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మొన్న జనరల్ ఎలక్షన్‌లో 2023లో నవీన్ యాదవ్ గారికి ఇచ్చింటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే గెలిచేదనే సంకేతాలు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా మేము
మా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం, మతాలకు సంబంధం లేకుండా ఏం చేస్తూ ఉన్నారంటే స్త్రీలకు సీమంతాలు జరిపించడము, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు జరిపించడము, అదేవిధంగా బీద తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు, బీద పిల్లలకు, ఈ అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో మందికి దాదాపు 400-500 మందిని చదివిపిస్తున్నారు అనేటటువంటిది కూడా రోడ్ల మీద అందరూ చెప్తా ఉన్నారు. మేము పార్టీలకు అతీతంగా చూడడం జరిగింది. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. సునీతమ్మ కూడా ఎందుకు అంటే ఆమెకు బాధ ఉన్నప్పటికీ ఆమె మహిళ కాబట్టి కొంచెం ముందుకొచ్చి ప్రజల బాగోగులు ఏమిటి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఆమెకు అంత అవగాహన లేదు. మొన్నటి వరకు ఇంటికి పరిమితమైంది. ఎమ్మెల్యే గారి భార్యగానే ఉన్నారు కాబట్టి నవీన్ అన్న దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆయన గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నారు కాబట్టి ఆయనకు 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. మెజార్టీ ఎంత అనేది మేము ఏం చెప్పలేము కానీ కానీ సెట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ది కదా, అది వచ్చేటువంటి అవకాశం లేదు. ఏ రోజు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రచారం చేసేటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. సో అందులో ఒకటి సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఏది? సానుభూతి అంటే దానికి మీరు చాలా మంచి ప్రశ్న వేసిండ్రు మిత్రమా. సానుభూతి అనే దానికి నేను చెప్తా. గతంలో పాలేరు ఉప ఎన్నిక జరిగినప్పుడు సానుభూతి అనుకుంటే ఆయన తుమ్మల నాగేశ్వరరావు గెలిచేవారు కారు. దుబ్బాకలో తీసుకుంటే సోలిపేట రామలింగారెడ్డి అని ఒక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గారి సతీమణిని సునీతమ్మని పెడితే అక్కడ సానుభూతి కూడా వర్కౌట్ కాలేదు. పబ్లిక్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకు మెదక్ జిల్లాలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే పట్లోల కిష్టారెడ్డి నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే గారు ఉండ్రి, వారు అకారణ మరణం చెందితే దానికి బీఆర్ఎస్ క్యాండిడేట్ ని పెట్టి సానుభూతి అనేది ఏం పని చేయకుండా వాళ్ళు వర్కౌట్ కాలేదు. పబ్లిక్ ఎప్పుడు ఏం చేస్తారంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు. అధికార పార్టీ ఏది ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఓటేస్తేనే, ఆ పార్టీకి ఓటేస్తేనే ఏమన్నా కాస్తో కూస్తో అభివృద్ధి జరుగుతుంది, పనులు జరుగుతాయి. అధికారం ఉందనే ఓటేయాల్సిందంట. అట్లని కాదు కానీ ఇప్పుడు కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రకరకాల ఒక్కొక్క ఫ్యాక్టర్ ఉంటది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నవీన్ అన్న ఉన్నాడు, నవీన్ యాదవ్ ఉన్నాడు, ఆయనకు కొంత యూత్ ఫాలోయింగ్ ఉంది. బీద ప్రజలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, రోడ్ల మీద తిరిగేటటువంటి వాళ్ళు, ఫుట్పాత్ వాళ్ళు మొదలుకొని ఆటో వాళ్ళు అందరూ మొదలుకొని కూడా అన్న అని అర్ధరాత్రి ఏ ఆపద వచ్చి పిలిస్తే కూడా నవీన్ అన్న వస్తాడు, నవీన్ అన్ననే మేము ఓటేస్తామని పార్టీలకు అతీతంగా చెప్తా ఉన్నారు. ఇంకోటి, కొంత అధికార పార్టీకి ఎడ్జి ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. గత ప్రభుత్వంలో కూడా చూసినాం. ఇవన్నీ కోణాలలో పరిశీలించినట్లయితే ఖచ్చితంగా నవీన్ అన్నకు గెలిచే అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటాం. అని ఏమంటారు? ఒక విధంగా మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గెలిపైతే జూబ్లీహిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ భవిష్యత్ అంటే ఇప్పటి వరకు నా నోటిఫికేషన్ రాకముందు కూడా కొన్ని వందల కోట్లను అభివృద్ధి పథకాలు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, గడ్డం వివేక్ వెంకటస్వామి కానీ, తుమ్మల గారు కానీ, వీళ్ళందరూ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉండి కాంగ్రెస్ పార్టీ తరపుని, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు ప్రతినిధులుగా ఉండుకుంటూ ఎన్నో డెవలప్మెంట్ ఇప్పుడు చెప్పేటటువంటి ప్రజలు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమైతే నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం.